Welcome JEE aspirants, welcome to Manapati videos. JEE మెయిన్స్ కరెక్షన్ విండో యాజ్ వెల్ యాజ్ అప్లై చేసుకోవడానికి డేట్ ఎక్స్టెండెడ్ అంటూ మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ కరెక్షన్ విండోలో ఏమేమి డీటెయిల్స్ మనము ఎడిట్ చేసుకోవచ్చు అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే చూద్దాము. సో ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేటెస్ట్ అండ్ అప్డేటెడ్ వీడియోస్ అన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది అబౌట్ JEE యాజ్ వెల్ యాజ్ ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి. ఫైన్ స్టూడెంట్స్, JEE మెయిన్స్ సంబంధించి మనకు రెండు ఇంపార్టెంట్ డేట్స్ అయితే రావడం జరిగింది. ఒకటి వచ్చి అప్లికేషన్ రిసీవింగ్ గురించి మనకి ఇంతకుముందు March 2 దాకా ఉంది. దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ March 4 వరకు రాత్రి 10:50 PM దాకా అప్లికేషన్ సెకండ్ సెకండ్ సెక్షన్కి కొత్తగా ఎవరైనా అప్లై చేయాలనుకుంటే దానికి అప్లై చేసే లాస్ట్ డేట్ 4 మార్చ్ వరకు ఇవ్వడం జరిగింది. అలాగే దానికి సంబంధించిన ఫీజు ఏదైనా ఎక్స్టెండెడ్ ఫీజు అంటే ఫస్ట్ సెషన్ మీరు ఫీ ఒకటి కట్టేసి ఉంటారు, బట్ సెకండ్ సెషన్కి ఇంకా ఫీ కట్టుంటారు అనుకోండి. సో ఆ సెకండ్ సెక్షన్కి కూడా ఫీ ఏదైతే ఉంటుందో ఎక్స్టెండెడ్ ఫీ కూడా అదే టైమింగ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో 4 మార్చ్ అండ్ అప్ టు 11:50 PM దాకా మీరు చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా చాలామంది ఎదురు చూసేది కరెక్షన్ విండోలో మీరు 6th మార్చ్ నుంచి 7th మార్చ్ 11:50 PM దాకా మీరు కరెక్షన్ విండో అన్ని కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అయితే ఈ కరెక్షన్ విండోలో చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, ఏ ఫీల్డ్స్ని మేము కరెక్ట్ చేసుకోవచ్చు అనేది. సో ఆ ఫీల్డ్స్ అన్ని ఒకసారి మనం చెక్ చేద్దాం. ఫస్ట్ థింగ్ అంటే 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సెషన్ 1 అండ్ సెషన్ 2 ఒకేసారి అప్లై చేసిన వాళ్ళు, సెషన్ 1 అప్లై చేసి సెషన్ 2 కోసమని ఇప్పుడు అప్లై చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సేమ్ అయితే కరెక్షన్ విండోలో సేమ్ డీటెయిల్స్ అయితే కరెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చి కోర్స్ పేపర్ని కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే పేపర్ అంటే మీకు BE అప్లై చేయొచ్చు, బీటెక్, బీ ప్లానింగ్ ఈ 3 ఉంటాయి. సో బీటెక్ వాళ్ళు బీ ప్లాన్ కానీ, బీ ప్లానింగ్ వాళ్ళు BE కానీ ఈ రకంగా మీరు ఏదైనా కూడా వైస్ వర్సా చేసుకోవచ్చు. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్, సో ఇంతకుముందు మీరు ఇంగ్లీష్లో పెట్టుంటే దాన్ని హిందీ ఆర్ తెలుగులో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, సో ఫస్ట్ సెషన్లో మీరు ఒకవేళ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ అది ఇతర స్టేట్స్ పెట్టుంటే దాన్ని మార్చి ఇప్పుడు కొత్త స్టేట్స్గా పెట్టుకోవచ్చు. దాని ఎగ్జామినేషన్ సిటీస్ యాజ్ పర్ ద అవైలబుల్ ఆప్షన్స్. సో అవైలబుల్ ఆప్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఏపీ నుంచి తెలంగాణకు మార్చారనుకోండి, తెలంగాణలో మీకు హైయర్ డిమాండ్ ఉంటుంది హైదరాబాద్లో, అక్కడ సిటీస్ అవైలబిలిటీ చూపిస్తారు. ఇన్ కేస్ ఒకవేళ హైదరాబాద్లో హై డిమాండ్ ఉండి పక్కనున్న సిటీస్ ఏదైనా ఉంటే ఆ సిటీస్ని చూపించడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ దాని తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ నేను శాంపుల్గా చెప్తున్నాను, ఇక్కడ హెవీగా క్రౌడెడ్ ఉంటే దాన్ని మార్చేసేసి వేరేది ఏమన్నా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో 2-3 ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా మీరు అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. దెన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, సో క్వాలిఫికేషన్స్ లాస్ట్ టైం కన్ఫ్యూజ్ అయ్యి కొంతమంది ఓన్లీ ఫస్ట్ ఇయర్ గురించి లేకపోతే 10th గురించి పెట్టి సెకండ్ ఇయర్ గురించి ప్రాపర్గా పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దాని గురించి పెట్టచ్చు. అండ్ ఇన్ కేస్ ఒకవేళ సెకండ్ ఇయర్ సంబంధించి ఎక్కడైనా సరే వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఏదైనా అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మీరు ప్రింట్అవుట్ తీసి దాన్ని అటాచ్ చేసే అవకాశం అయితే కల్పిస్తున్నారు. దెన్ కేటగిరీకి సంబంధించి మీరు మీ కేటగిరీ అంటే క్యాస్ట్ యాజ్ వెల్ యాజ్ ఎలిజిబిలిటీ ఏవైతే ఉన్నాయో రిజర్వేషన్ సంబంధించి వాటి గురించి ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దీంట్లో మీకు ముఖ్యంగా చాలామంది EWS దగ్గర కన్ఫ్యూజ్ అయినారు ఫస్ట్ సెషన్లో. సో EWS మనకు ఏప్రిల్ 1, 2024లో నుంచి మీరు ఆ సర్టిఫికేట్ EWS సర్టిఫికేట్ తీసుకుంటే యు ఆర్ ఎలిజిబుల్. దెన్ OBCL అంటే క్రీమ్ లేయర్, బీసీలో క్రీమీ లేయర్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కూడా ఇన్ కేస్ ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకోవాలి. అయితే ఒక చిన్న ఇక్కడ వీళ్ళకి ఒక ఇదండి, బీసీ మన ఏపీ అండ్ తెలంగాణలో బీసీ వచ్చిన వాళ్ళందరూ కూడా నేషనల్ పోర్టల్లో ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లో మీకు ఆ రిజర్వేషన్ అనేది ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో దాని ప్రకారమే మీరు దీన్ని మార్చుకోవాల్సి వస్తుంది, వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది. దెన్ SC ST వాళ్ళకు ఉంటుంది, ఓసీలో EWS వాళ్ళకి ఉంటుంది. దెన్ ఫీ పేమెంట్ ఇఫ్ అప్లికబుల్, సో ఫీ పేమెంట్ ఏదైతే మీరు చేయాలో ఎక్స్టెండెడ్ ఫీ ఏదైతే ఉంటుందో 1000 రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి ఉంటుంది జనరల్ వాళ్ళకి. ఈ 1000 రూపీస్ ఎక్స్ట్రా కట్టే వాళ్ళు ఎవరైనా కూడా చేయొచ్చు అనమాట. అయితే ఈ కరెక్షన్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్స్ అన్ని కూడా మీరు ఫీ అప్లై కట్టిన తర్వాతే, అడిషనల్ ఫీ ఏదైతే ఉందో అడిషనల్ ఫీ కట్టిన తర్వాతే ఇవన్నీ ఎడిట్ చేసుకోవడానికి వాళ్ళ అవకాశం అయితే కల్పించడం జరిగింది. సరే, సేమ్ అలాగే ఫస్ట్ సెషన్లో అప్లై చేసి సెకండ్ సెషన్ అప్లై చేయని వాళ్ళకి ఇవన్నీ, అలాగే డైరెక్ట్గా సెకండ్ సెషన్ అప్లై చేసే వాళ్ళకు కూడా ఈ వీటిలో మాత్రమే మీరు ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించారు. అయితే చాలామంది స్టూడెంట్స్ కొన్ని డీటెయిల్స్ అయితే మేము ఎడిట్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో వాటిలో ముఖ్యమైనది మొబైల్ నెంబర్ ఎటువంటి పరిస్థితుల్లో ఎడిట్ చేసుకోవడానికి లేదు. అలాగే ఈమెయిల్ అడ్రస్ కూడా మీరు ఎడిట్ చేసుకోలేరు. అడ్రస్ పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్ ఏవైతే ఉంటుందో దీన్ని ఎడిట్ చేసుకోలేరు. మరి నేను స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ సెలెక్ట్ చేసుకున్నాను కదా, దాంట్లో నేను ప్రజెంట్ ఉన్న అడ్రస్లో నేను స్టేట్ పెడితే అప్పుడు ఇక్కడేమో నాకు చేంజ్ చేయడానికి లేదంటున్నారు కదా అడ్రస్ అని చాలామంది క్వశ్చన్ రావచ్చు. అది స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ మీరు ఎగ్జామినేషన్ రాయడం కోసం అని చెప్పి ఉపయోగపడుతుంది. ఇదేమో మీరు ఎక్కడ ఉంటున్నారు అనే దానికి ఉపయోగపడుతుంది. సో ఇంచుమించు స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ చేంజ్ చేస్తే మీరు ఎగ్జామ్ రాసే సిటీ చేంజ్ అవుద్ది. సో అంతవరకు అయితే మీకు హెల్ప్ అవుద్ది. దెన్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ
సో ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు చేంజ్ చేసుకోవడానికి ఉండదు. దెన్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇది కూడా మనకు చాలామంది కామెంట్స్లో పెట్టారు, ఫోటోగ్రాఫ్ సరిగ్గా తీయలేదు లాస్ట్ టైం అని. సో ఇది కూడా మీరు చేంజ్ చేసుకోవడానికి లేదని చెప్పి ఇచ్చారు. దెన్ క్యాండిడేట్ షుడ్ బి అలౌడ్ టు చేంజ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫీల్డ్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే వీటిలో ఉన్న వాటిల్లో క్యాండిడేట్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే స్పెల్లింగ్ మిస్టేక్ పొరపాటున ఏదైనా పడి ఉంటే ఆ స్పెల్లింగ్ మిస్టేక్ దిద్దుకోవడానికి ఇక్కడైతే అవకాశం ఉంది. అయితే ఇదర్ క్యాండిడేట్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ, అంటే రెండు మార్చుకోవడానికి ఉండదు. ఈ రెండిట్లో ఏదైతే మీది తప్పు ఉందో దాన్ని చేసుకోవచ్చు, లేదా మదర్ నేమ్ కానీ, ఈ మూడిట్లో ఏదైనా ఒకటే మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దెన్ క్యాండిడేట్ షుడ్ బి అలౌడ్ టు చేంజ్ యాడ్ ఆల్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్. సో చాలామంది ఇది కూడా చాలామంది క్వశ్చన్ అడగటం జరిగింది, వీటిలో నేను ఏమేమి చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి. దెన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇందాక చెప్పాను. డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలామంది పొరపాటున కొన్ని డేట్స్కి మంత్స్కి తేడా దేంట్లో ఎక్కడో డిఫరెన్స్లో పెట్టడం జరిగింది. జెండర్ చేంజ్ చేసుకోవచ్చు, కేటగిరీ చేంజ్ చేసుకోవచ్చు. కేటగిరీ అంటే క్యాస్ట్ ఇందాక చెప్పినట్టుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు. దెన్ సబ్ కేటగిరీ పీడబ్ల్యూడి అంటే ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించి ఫిజికలీ ఛాలెంజ్ అని చెప్పి పెట్టుకొని చేసుకోవచ్చు. దెన్ సిగ్నేచర్ కూడా చాలామంది లాస్ట్ టైం తేడా ఉండటం వల్ల దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది జేఈ వాళ్ళు. కాబట్టి సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ పైన మీరు పెట్టే సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో క్లియర్గా దాన్ని చేసేసి దాన్ని స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఏ పేపర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో అంటే బీఈ, బీటెక్ వాటికి సంబంధించిన అవి చేసుకోవచ్చు. క్యాండిడేట్ షుడ్ బి అలౌడ్ టు చేంజ్ ద ఫాలోయింగ్ బేస్డ్ ఆన్ దర్ పర్మనెంట్ అండ్ ప్రెజెంట్ అడ్రస్. సో ప్రెజెంట్ అండ్ పర్మనెంట్ అడ్రస్ ఏవైతే ఉంటాయో దాన్ని వీళ్ళు ఈ రకంగా చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సిటీ సెలెక్షన్, దెన్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్, ఈ రెండింటిని మాత్రం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీరు అడిషనల్ ఫీ ఏదైతే ఉంటుందో అది అప్లై అవుతుంది. అప్లై అయిన తర్వాతే ఈ డీటెయిల్స్ అన్ని కూడా చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించారు. గుర్తుంచుకోండి, 6th to 7th వరకే మనకు ఈ ఛాన్స్ ఉంది, అది కూడా రాత్రి 11:50 PM దాకా. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.